హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. ఏ క్షణంలో అయినా బాంబుల మోతలు మోగొచ్చు, ఎక్కడైనా దాడులు జరగచ్చు. అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి. కొన్ని రోజులకు సరిపడా నిత్యావసరాలు దగ్గర పెట్టుకోండి. ఇవి ఇప్పుడు ఉక్రెయిన్ సహా పలు దేశాల్లో వినిపిస్తున్న మాటలు. బైడెన్ పెట్టిన చిచ్చు వల్ల ఉక్రెయిన్పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలనుకుంటోంది రష్యా. ఈసారి ఏకంగా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు కూడా సిద్ధమవుతోంది. దీంతో మరోసారి యుద్ధ భయాలు కమ్ముకున్నాయి. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమోననే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించింది. దీంతో తమ న్యూక్లియర్ పాలసీకి మెరుగులు దిద్దుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకాలు చేశారు. ఇదిప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రష్యా ఉక్రెయిన్ మధ్య దాదాపు 3 ఏళ్లుగా యుద్ధం జరుగుతోంది. నిత్యం ఈ రెండు దేశాలు దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ యుద్ధం మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు భూతల దాడులకు మాత్రమే ఇరు దేశాలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. స్వల్ప శ్రేణి రాకెట్ లాంచర్లను ప్రయోగించుకున్నాయి. ఇప్పుడు లాంగ్ రేంజ్ మిసైళ్లను రష్యాపై ప్రయోగించింది ఉక్రెయిన్. రష్యాలోని సుదూర లక్ష్యాలను టార్గెట్గా చేసుకుని క్షిపణులను వదిలింది. ఉక్రెయిన్ ఈ తరహా క్షిపణులను వాడడం ఇదే తొలిసారి. అయితే రష్యా వీటిని తిప్పికొట్టింది. ఇలాంటి పనులు చేస్తే తీవ్రంగా స్పందిస్తామని గతంలోనే రష్యా హెచ్చరించింది. ఇప్పుడు ఉక్రెయిన్ ఈ తరహా దాడులు చేయడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తమ న్యూక్లియర్ పాలసీపై పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం అణ్వస్త్రాలు కలిగిన ఏ దేశమైనా ఉక్రెయిన్కు సహకరిస్తే దాన్ని అణ్వాయుధాలు కలిగిన దేశం జరిపే దాడిగానే పరిగణిస్తామనేది ఈ పాలసీ సారాంశం. అంతేకాదు, శత్రు దేశాలు జరిపే దాడులను ఎదుర్కొనేందుకు అవసరమైతే అణ్వస్త్రాలను కూడా ప్రయోగించేందుకు కూడా ఈ పాలసీ వీలు కల్పిస్తుంది. పుతిన్ నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటినీ కలవరపెడుతోంది. ముఖ్యంగా ఐరోపా దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. పుతిన్ అన్నంత పని చేస్తారేమోనని భయపడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కువ అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో రష్యా అగ్రస్థానంలో ఉంది. పైగా ఈ విషయంలో రష్యాకు సాయం చేసేందుకు కిమ్ నేతృత్వంలోని ఉత్తర కొరియా ముందుంది. ఇప్పటికే రష్యాకు తమ సాయుధ బలగాలను పంపించారు కిమ్. ఇప్పుడు పుతిన్ అణ్వాయుధాలను వెలికి తీసేందుకు సిద్ధం కావడంతో ఐరోపా దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా ఈ పోరాటం అంతా నాటోకు వ్యతిరేకంగా జరుగుతోంది. దీంతో నాటో సభ్య దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, పోలాండ్, స్వీడన్ లాంటి దేశాలు రష్యా నిర్ణయంపై వణికిపోతున్నాయి. ఇందులోని కొన్ని దేశాలు ఇప్పటికే ఉక్రెయిన్కు యుద్ధంలో సాయం చేస్తున్నాయి. తాజా న్యూక్లియర్ పాలసీ ప్రకారం ఇలాంటి దేశాలన్నింటినీ తమ శత్రు దేశాలుగానే పరిగణిస్తామని పుతిన్ తేల్చి చెప్పారు. దీంతో పుతిన్ అన్నంత పని చేస్తారేమోననే ఆందోళన నాటో దేశాల్లో కనిపిస్తోంది. యుద్ధం 3 ఏళ్లుగా జరుగుతున్నా పుతిన్ ఎప్పుడూ అణ్వాయుధాల జోలికి పోలేదు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీసుకున్న ఓ నిర్ణయం పుతిన్కు కోపం తెప్పించింది. అందుకే సై అంటే సై అంటున్నారు పుతిన్. రష్యాతో పోరులో మొదటి నుంచి ఉక్రెయిన్కు అండగా ఉంది అమెరికా. ఉక్రెయిన్కు అవసరమైన సాయం అందిస్తున్నారు అధ్యక్షుడు బైడెన్. అందులో భాగంగా ఇప్పుడు అమెరికా తయారు చేసిన లాంగ్ రేంజ్ మిసైల్స్ను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బైడెన్. ఉక్రెయిన్ కూడా వెంటనే 6 లాంగ్ రేంజ్ మిసైల్స్ను రష్యాపై ప్రయోగించింది. మరోవైపు ఉక్రెయిన్కు యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఇచ్చేందుకు కూడా బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఉక్రెయిన్కు యాంటీ ట్యాంక్ మిసైల్స్ను అందిస్తోంది అమెరికా. ఉక్రెయిన్కు అన్ని విధాలా అమెరికా సాయం చేస్తోంది. దీంతో రష్యా ఇప్పుడు న్యూక్లియర్ పాలసీకి పదును పెట్టింది. దీనంతటికీ కారణం బైడెన్. వాస్తవానికి తాజా ఎన్నికల్లో బైడెన్ పార్టీ ఓడిపోయింది. త్వరలో బైడెన్ కూడా దిగిపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇలాంటి సమయంలో బైడెన్ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పోతూ పోతూ ట్రంప్కు కాస్త సెగపెట్టి వెళ్లాలనుకున్నారో ఏమో బైడెన్ ఈ పని చేశారు. తాను అధికారంలోకి వస్తే యుద్ధం ఆపేస్తానని ట్రంప్ చెప్పారు. ట్రంప్కు ఆ అవకాశం ఇవ్వకూడదని బైడెన్ భావించినట్లున్నారు. అందుకే చిచ్చు పెట్టేసి వెళ్తున్నారు. దీంతో రష్యా రెచ్చిపోతుంది. ఉక్రెయిన్ ఇంతటితో ఆగకుండా మరిన్ని మిసైళ్లను ప్రయోగిస్తే రష్యా కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించేందుకు కూడా పుతిన్ వెనకాడబోరనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఆహార సంక్షోభం తప్పదు. అందుకే ఐరోపా దేశాలు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తుండడంతో పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఉక్రెయిన్లోని తమ రాయబార కార్యాలయాన్ని అమెరికా ఖాళీ చేసింది.
తమ ఎంబసీపై రష్యా దాడి చేస్తుందనే ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని వెల్లడించింది. వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని ఎంబసీ సిబ్బందిని ఆదేశించింది. మరోవైపు యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పలు దేశాలు తమ ప్రజలకు సూచిస్తున్నాయి. ప్రజలంతా నిత్యావసరాలు, మందులు, నీళ్లు వంటి వాటిని సిద్ధంగా ఉంచుకోవాలని స్వీడన్, ఫిన్లాండ్, నార్వే లాంటి దేశాలు ఆదేశించాయి. ఎక్కువ కాలం నిల్వ ఉండే కూరగాయలు, ఆహార పదార్థాలను రెడీ చేసుకోవాలని సూచించాయి. పాంప్లెట్స్ పంచి మరీ అప్రమత్తం చేస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమోననే భయం కూడా వెంటాడుతోంది. ఇలా ఒకదానికొకటి సాయం చేసుకుంటూ పోతే దాన్ని మూడో ప్రపంచ యుద్ధంగానే పరిగణించాల్సి ఉంటుంది. అదే జరిగితే ప్రపంచం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లడం ఖాయం. మూడో ప్రపంచ యుద్ధ భయాలు ప్రపంచాన్ని కమ్మేస్తున్నాయి. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు దారుణంగా కుప్పకూలుతున్నాయి. రష్యా అణ్వాయుధాన్ని ప్రయోగిస్తే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టం. అమెరికా, ఉక్రెయిన్తో పాటు నాటో దేశాలన్నింటినీ తమ శత్రు దేశాలుగానే చూస్తోంది రష్యా. ఈ దేశాలన్నీ రష్యాను ఎదుర్కొనేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇకపై మిసైల్సే మాట్లాడతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికే ప్రకటించారు. దీంతో యుద్ధానికి ముగింపు ఇప్పట్లో లేదని అర్థమవుతోంది. మరోవైపు పశ్చిమాసియాలో ఇప్పటికే ఇజ్రాయిల్, పాలస్తీనా, ఇరాన్ మధ్య వార్ జరుగుతోంది. ట్రంప్ వస్తే యుద్ధానికి చెక్ పెడతారని చాలామంది ఆశిస్తున్నారు. అయితే ఈలోపే జరగరాని నష్టం జరుగుతుందేమోననే భయం మాత్రం అందరినీ వెంటాడుతుంది. మొత్తానికి పోతూ పోతూ బైడెన్ పెట్టిన చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. ఉక్రెయిన్ ఇలాగే రెచ్చిపోతే రష్యా అన్నంత పని చేయొచ్చు. అమెరికాతో పాటు నాటో దేశాలపైన రష్యా ప్రతీకారానికి దిగొచ్చు. అణుబాంబు వదిలితే ఎలా ఉంటుందో రష్యా రుచి చూపించవచ్చు. దీన్ని ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధంగానే చూడాలి. అయితే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేంత వరకే ఈ పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చే సామర్థ్యం ఇప్పట్లో ఒక్క ట్రంప్కు మాత్రమే ఉంది. మరి ట్రంప్ ఏం చేస్తారు? ఈలోపు ఏం జరుగుతుంది అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఇలాంటి కథనాల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్.